హనుమద్వ్రతం. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రులై శత్రుబాధలు దృష్టి దోషాలు తొలగింపజేసుకుని కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు హనుమద్వ్రతం సందర్భంగా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి తమలపాకుల దండ పరిహారం పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ తమలపాకుల దండ పరిహారం ఎలా చేయాలంటే హనుమద్వ్రతం సందర్భంగా 5 లేదా 11 లేదా 21 లేదా 51 లేదా 101 లేదా 108 తమలపాకులను తీసుకోవాలి. ఆ తమలపాకులకి గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లులాగా అలంకరించాలి. ఆ తర్వాత గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరంతో ఈ తమలపాకుల మీద శ్రీరామ అని వ్రాయాలి. ప్రతి తమలపాకు మీద కూడా గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి శ్రీరామ అని రాసిన తర్వాత ఆ తమలపాకులన్నీ కూడా ఒక దండలాగా ఏర్పాటు చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి అలంకరించాలి. ఇలా తమలపాకుల దండ ఆంజనేయ స్వామి విగ్రహానికి అలంకరించేటప్పుడు మధ్యలో కొన్ని ఎర్రటి పుష్పాలను కూడా కలిపి ఆంజనేయ స్వామి విగ్రహానికి అలంకరించినట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి హనుమద్వ్రతం సందర్భంగా ఈ తమలపాకుల దండను శ్రీరామ అని రాసినటువంటి ఈ తమలపాకుల దండను ఆంజనేయ స్వామికి సమర్పిస్తే ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా హనుమద్వ్రతం సందర్భంగా శత్రుబాధలు తొలగింపజేసుకోవటానికి దృష్టి దోషాలన్నీ పోగొట్టుకోవటానికి మనోధైర్యాన్ని స్థైర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా పూజించాలి. ఈరోజు ఎక్కడైనా సరే మీకు దగ్గరలో అరటి చెట్టు ఉన్నట్లయితే అరటి చెట్టు క్రింద ఆంజనేయ స్వామి విగ్రహము లేదా చిత్రపటం ఏర్పాటు చేసుకొని ఆంజనేయ స్వామిని పూజించాలి. లేదా అరటి చెట్టుకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన దాన్ని గృహానికి తెచ్చుకొని దాని దగ్గరైనా సరే ఆంజనేయ స్వామి విగ్రహము లేదా చిత్రపటం ఏర్పాటు చేసుకుని ఆంజనేయ స్వామిని పూజించాలి. ఈరోజు ఆంజనేయ స్వామిని పూజించే సమయంలో ఆంజనేయ స్వామి విగ్రహము లేదా ఆంజనేయ స్వామి చిత్రపటం దగ్గర 5 ఎర్రటి మట్టి ప్రమిదలు ఉంచండి. ఆ 5 ఎర్రటి మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి ప్రతి మట్టి ప్రమిదలో కూడా జిల్లేడు ఒత్తులు వేసి దీపారాధన చెయ్యండి. హనుమద్వ్రతం సందర్భంగా ఇలా జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే శత్రుబాధలు దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామికి ఉద్వర్తనం అంటే ప్రీతిపాత్రం కాబట్టి గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు ఆంజనేయ స్వామి విగ్రహానికి లేదా చిత్రపటానికి అలంకరించండి. దీన్ని ఉద్వర్తనం అంటారు. అలాగే విగ్రహము లేదా చిత్రపటంలో తోక మొదల నుంచి చివరి వరకు కూడా గంగ సింధూరంతో బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఆంజనేయ స్వామిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి. ఎర్ర మందార పూలతో లేదా ఎర్ర గులాబీ పూలతో ఆంజనేయ స్వామిని పూజిస్తూ శ్రీరామదూతాయ హనుమతే నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. ఆంజనేయ స్వామికి అప్పాలు నైవేద్యం సమర్పించండి. అలాగే శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు తెల్ల ఆవాల పిండి మిరియాల పొడి కలిపి ఆంజనేయుడికి నివేదనగా సమర్పించడం ద్వారా కూడా శత్రుబాధలు దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి బయటపడి ఆంజనేయుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే ఆంజనేయ స్వామికి పసుపు కొమ్ములంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ ప్రదక్షిణలు లెక్క పెట్టడానికి పసుపు కొమ్ములు ఉపయోగించండి. పసుపు కొమ్ములతో లెక్క పెడుతూ ప్రదక్షిణలు చేసినట్లయితే ఆంజనేయుడి అనుగ్రహం కలుగుతుంది. ఆంజనేయ ఆలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు మాత్రం శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనుకుంటూ ఆంజనేయ ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. ఇలా ఆంజనేయుడి పూజ నిర్వహించండి. తమలపాకుల దండ పరిహారం పాటించండి. హనుమద్వ్రతం సందర్భంగా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి.